అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తున్న ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేయడంపై బీఎస్పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తిపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో బీఎస్పీ రాయలసీమ ఇన్ఛార్జ్ గద్దల నాగభూషణం, గుంతకల్ ఇన్ఛార్జ్ విజయ్, మండల నాయకుడు రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు. బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు అట్టడుగు వర్గాలకు చెందిన లక్షలాది మందికి ఆర్డీటీ సంస్థ విద్య, వైద్యం, ఉపాధి అందిస్తోందని గుర్తు చేశారు. అయితే గత 3 ఏళ్లుగా ఈ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు. ప్రభుత్వం చేయలేని పనులను ఆర్డీటీ చేస్తోందని, ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకోవడమే కాకుండా విదేశీ విద్యను అందించి ఎంతో మందిని డాక్టర్లు, ఇంజనీర్లుగా మార్చిన ఘనత ఈ సంస్థదని కొనియాడారు. అట్టడుగు వర్గాలు కేవలం కులవృత్తులకే పరిమితం కావాలని, వారు ఉన్నత విద్యను అభ్యసించకూడదని మనువాద ఆలోచనలతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డీటీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జై మిత్రులారా, నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. నా పేరు గద్దల నాగభూషణం. గత వారం క్రితం ఈనాడు పేపర్లో వార్త చూడడం జరిగింది. ఈ జిల్లాకి పేద ప్రజల కల్పతరువైనటువంటి ఆర్డీటీ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తమ యొక్క ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన చూసి మాకెంతో బాధ కలిగింది. ఎందుకంటే ఈ అనంతపురం జిల్లాలో 1969లో స్టార్ట్ అయినటువంటి ఆర్డీటీ సేవలు ఈ రోజు వరకు నిరాటంకంగా సాగుతూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఎనలేని సేవలు అందించిందని ఆర్డీటీ చెప్పవచ్చు. మరి అలాంటి ఆర్డీటీ గత 3 సంవత్సరాల క్రితం ఎఫ్సీఆర్ఏ నంబర్ రెన్యువల్ కాకుండా బంద్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఆర్డీటీ వల్ల లబ్ధి పొందినటువంటి అనేక మంది లక్షల కొద్ది ప్రజలు 2-3 సార్లు కలెక్టరేట్ని ముట్టడి చేస్తే కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్పందనని రాష్ట్ర ప్రభుత్వానికి, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అప్పుడు నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు స్వయం ఉండి వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా తయారవుతున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఎలాంటి రోగాలకైనా కూడా లక్షల కొద్దీ విలువ చేసేటువంటి వైద్యాన్ని బెంగళూరు, హైదరాబాద్ పంపించి కూడా వాళ్ళు వైద్య సేవలకు అయ్యే ఖర్చులు వాళ్ళే భరిస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ మొదలుకొని పీజీ వరకు ఉచిత విద్యని ఈ అట్టడుగు వర్గాలకి అందిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు విద్యలో ఎక్కువ చదువుకొని ఉపాధి పొంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చినారు. కాబట్టి వీళ్ళని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసేటువంటి ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ నంబర్ మనం ఎప్పుడైతే రెన్యువల్ చేయమో అప్పుడు వాటిని దెబ్బ కొట్టినట్లయితామని చెప్పి పరోక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండూ కలిసి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నంబర్ రెన్యువల్ కాకుండా దెబ్బ కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 69 నుంచి సేవలు అందించిన ఆ సంస్థ ఉన్నటువంటి ఈ జిల్లాలో కనుమరుగైపోతే తద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది ఈరోజు ప్రభుత్వం కూడా చేయలేని సేవలు ఆ స్వచ్ఛంద సంస్థ అందిస్తూ ఉంది. ప్రభుత్వం ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఆర్డీటీ సంస్థ ఇల్లు నిర్మిస్తూ ఉంది. ప్రభుత్వం వైద్యం ఫెయిల్ అయింది, ఆర్డీటీ సంస్థ భద్రపల్లిలో బ్రహ్మాండమైన వైద్యం అందిస్తూ ఉంది. అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు విదేశాల్లో వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆర్డీటీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు లాయర్లుగా, జడ్జీలుగా, ఇంజనీర్లుగా ఈ లబ్ధి పొంది ఈ అట్టడుగు వర్గాలు ఉన్నత స్థాయికి పోయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎఫ్సీఆర్ఏ నంబర్ని కావాలనే ఉద్దేశంతో రెన్యువల్ చేయకుండా వాళ్ళని ఆఫ్ చేయడం జరిగింది. కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం అంటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం రెన్యువల్ చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. లేదంటే మీరు మాట తప్పిన వాళ్ళు అవుతారు. రాబోయే ఎలక్షన్లో మీకు గట్టిగా ఈ జిల్లా వాసులు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ముందుగా మిత్రులు వీడియో వాళ్ళకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గుత్తి మండలంలో కనీసం 25 పల్లెటూర్లు ఉన్నాయి. 25 పల్లెటూర్లలో ప్రతి ఒక్కరికి ఆర్డీటీ సేవ చేసింది. కానీ ఆర్డీటీ సేవను ఉపయోగించుకున్న పల్లెటూరులో ఉన్న వ్యక్తులు
ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి స్పందన అనేది లేదు. అంటే ఒక వ్యక్తి మనకి సహాయం చేసినాడు అయితేనే అతను మర్చిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ ఆర్టీటీ కూడా ఒక 20 సంవత్సరాలలో కనీసం అంటే మనకి గుడిసెలు ఉండేవి. కానీ ఆర్టీటీ సమస్య వచ్చినప్పుడు మీకు మిద్దెలు ఇస్తూ మీ పిల్లలని ఆర్టీటీ స్వచ్ఛంగా పిల్లవాళ్ళని చదివించి మీకు ఉద్యోగాలు తెప్పించేది ఏకైక సమస్య అంటే ఆర్టీటీ సమస్య. మళ్ళీ ఈరోజు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే ఆర్టీటీ మాకు అవసరం లేదనుకున్నారా, లేకపోతే మాకు ఇంకా వీటితో తీరిపోయింది అనుకున్నారా? జరగబోయే దినాలలో కనుక ఆర్టీటీ సమస్య కనుకపోతే ఇటువంటి సమస్యలు మనం జన్మాంతరం కూడా తెచ్చుకోలేము. ఈ యొక్క వీడియో చూసిన మీరందరూ పల్లెటూరులలో ఉన్న అందరూ మన వ్యక్తికి ఏమైనా కానీ ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మీరు పోతారో ఆ విధంగా ఆర్టీటీకి నష్టం జరిగిందనే ఉద్దేశంతో మీరందరూ ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారు ఆర్టీటీ నుంచి తెలుసుకున్న వ్యక్తులు కూడా ర్యాలీలో ఈ అనంతపురం జిల్లాలో జరుగుతుంది. దానికంతా మీ మద్దతు తేలాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మత మార్పిడి చేస్తుందని కొన్ని మా ఈ గవర్నమెంట్లు అంటున్నాయి. కానీ గవర్నమెంట్లుకి ఒకటి హెచ్చరిక, మత మార్పిడి అనేది ఎక్కడ చేయడం లేదు. మాదిగా బీసీలలో కూడా ఎరికిలి సుగాలి వచ్చేసి గొల్లవారికి వడ్డే వాళ్ళకి వచ్చేసి మళ్ళా గౌళ్ళకి ఎంతో మందికి సహాయం చేసిన ఏకైక సమస్య ఆర్టీటీ సమస్య.